అవును అవును మళ్ళీ వస్తానండి మళ్ళీ వస్తాను. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు, సీనియర్ అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో వెంకటేష్ గారు, బీ అలర్ట్. పార్టీ ఆఫీసులు బద్దలు కొడదాం అనుకుంటే అధికారం దిగిన తర్వాత ఈరోజు పరారీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, దమ్ముంటే రాండి చూసుకుందాం అన్నారు. జోగి రమేష్ గారు అన్నారు, కొడాల నాని గారు అన్నారు, ఎవరైతే దేవినేని అవినాష్ గారు వారు అన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు పేరు నాని గారు, ఇక ఒకళ్ళని కాదు. మరి ఈరోజు ఎందుకు సార్ పరారీలో ఉన్నారు? పరారీలో ఉండటం ఏంటంటే, కేసు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు. ఎక్కడ ఇతర రాష్ట్రం వెళ్ళిపోయా? ముందుగా అసలు ఇటువంటి ఒక చర్చ పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా తర్వాత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంత క్విక్ రియాక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమ్మెల్యేని వెంటనే సస్పెండ్ చేశారు చూసారా, క్రమశిక్షణకు మారిపోయారు. ఇంత క్విక్ రియాక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మీరు చెప్పినట్లు ఏదో ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలిచాడు, తర్వాత తదనంతరం ఆయనకి టికెట్ రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి, రాలేదు కాబట్టి నేను అనలేదు, అక్కడ నుంచి టీడీపీలోకి వచ్చారన్నారు. వచ్చిందా రాలేదో నాకైతే తెలియదు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏమి వైఎస్ఆర్సీపీతో స్టార్ట్ అయ్యి, లేదా వైఎస్ఆర్సీపీలో మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతం వింటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి సెక్స్ స్కాండిల్స్ లో ఉన్నారు అన్నట్టు మాట్లాడారు. దాని గురించి చెప్తారు. ఆయన 1977లో రాజకీయాల్లోకి వచ్చాడు, 81లోనే సర్పంచ్, 81లోనే ఆయన సర్పంచ్, 95లో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు, 2001లో టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచాడు. ఇది ఆయన రాజకీయంగా ఆయనకున్నటువంటి లెగసీ. ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. సార్ జేఎస్పీ అధికార ప్రతినిధి గారు చూడలేదేమో కానీ రెడ్ హ్యాండెడ్ గా పెన్ కెమెరాలో ఆయన యొక్క భాగవతాన్ని మొత్తం కూడా చిత్రీకరించి దాన్ని తీసుకొచ్చి మీడియాలో పెట్టారు. అలాగే మీరు చెప్పినట్లుగా ఏదో గోరంట్ల మాధవ్ గారు ఏదో ఎంపీ గారు ఏదో చేశారనో, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇప్పుడు జేఎస్పీ అధికార ప్రతినిధి గారు ఏమైనా అంటారంటే గజపతి నగర్ ఇన్ఛార్జ్ వారు లేదు, ఆ ఇన్ఛార్జ్ ఏమన్నా ఏదైనా ఆ పార్టీ ప్రతినిధి ఏమంటారంటే ఎవరితో పోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి, కానీ ఈ తరహా వేధింపులు ఏదైతే ఉన్నాయో దీన్ని ఖండించాలని చెప్పేసి అని మొదలుపెట్టి దువ్వాడెళ్ళి దువ్వెన దగ్గర ఆగారు అని చెప్పేసి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు దువ్వాడ గారు కానివ్వండి, మీరు చెప్పే మహిళ కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగతమైన సంసారం, వాళ్ళకి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ ఈయనేమే వైఎస్ఆర్సీపీ నాయకులేమో వ్యక్తిగత వ్యవహారాలు, జనసేన అధినేత ఏమో ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశం. ఏం చెప్పారు? యాక్సిడెంట్ గురించి మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ వ్యక్తిగతం మాట్లాడలేదు, వాళ్ళ యాక్సిడెంట్ గురించి మాట్లాడాను. దాని గురించి చెప్తాను. నా టైం తినేయకండి సార్ ప్లీజ్. యాక్సిడెంట్ గురించి మాట్లాడాను, అది చెప్పండి. ఈవెన్ దో అయి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల గురించి మనం మాట్లాడడానికి మనకు సంబంధం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి బిఫోర్ 2024 ఎలక్షన్ ఆయన అధికారంగా ఏ అధికారమో చేపట్టలేదు. ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటి జనసేన పార్టీ అనే ఒక పార్టీని పెట్టుకుని ఆయన యొక్క భవిష్యత్తుని ఆ పార్టీలో ఎలా చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా మార్చాలి, ఆయన యొక్క చదరంగం ఆయన ఆడారు. ఖచ్చితంగా 4-5 పార్టీలతో కలిసి ఆయన అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఆయన వైఫల్యాలు, ఆయన యొక్క రాజకీయ వైఫల్యాలు కానివ్వండి, పరిపాలనా వైఫల్యాలు కానివ్వండి, ఈ రోజు మాట్లాడమంటే దాని గురించి దానికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఏ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా తన యొక్క సొంత సంపాదనని 400 గ్రామాలకి, ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఆ ఇన్కమ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇచ్చారు. దానికి ముందుగా హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు కూడా. మరేంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పేదరికంలో ఉన్నారా ఏంటి? సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. ఏం చేశారు? ఇప్పుడు
అది కూడా చెప్పండి. మీరు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది 1000 కోట్లు ఇచ్చారని చెప్పండి. అనౌన్స్ చేశారు, ₹1 కోటి అనౌన్స్ చేశారు, ₹1 ₹1 అనౌన్స్ చేశారు. మీ దృష్టికి రాకపోతే మేము చేయగలిగేది సార్ నా దృష్టిలో ఉంది. ₹1 కోటి డబ్బులు ఏమి ఇవ్వలేదు ఎవరికి. 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్లు, తర్వాత ఇంకే కొంటామన్నారు. ₹1 ఏంటి సార్? వేల కోట్లకు అధిపతి, పులివెందుల పులి, రాజారెడ్డి గారు మనవడు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. మీ దగ్గర లేకపోతే బ్రహ్మనాయుడు గారు నేను పంపిస్తాను. విజయవాడ నడిబొడ్డులో ఈ రోజు సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జరుగుతున్నాయి. మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను వెంకటేష్ గారు. నేనేమంటానంటే ఆయన కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తే, ఎందుకంటే చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉపయోగపడుతుంది కదా ప్రజలకి. 5 కోట్లు 10 కోట్లు ఇవ్వాల్సిన వ్యక్తులు ఇస్తారు వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్ గా దిగి హెల్ప్ చేయలేరు కాబట్టి. ఇప్పుడు సినిమా ప్రపంచం నుంచి చాలా మంది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్లే కాదు, చాలా మంది ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి, చేద్దాం. నేను మాట్లాడబోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బియ్యం సరఫరా, రేషన్ సరఫరా వ్యాన్లు ఈరోజు విజయవాడ నగరం చుట్టూ. మరి దానికి అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గోడ ఈరోజు విజయవాడ నగరం అతలాకుతలం అయిపోకుండా కృష్ణలంక సమీప ప్రాంతంలో యనమల కుదురు వరకు ఉన్నటువంటి గోడ సుమారు 1,20,000 మంది ప్రజల్ని కాపాడింది. దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏదో వైసీపీ ఇక్కడ ఆయన చాలా తప్పు మాట మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు. చెప్పండి. ఏంటి గోడ ఎవరు కట్టారు అండి సార్? మీరు ఏ ఊరో మాకు తెలియదు. అలా కాదు. ఇప్పుడు హరికథలో బుర్రకథలో మీ పార్టీ పెద్దవాడికి కృష్ణలంకలు అడగండి, గోడ అడగట్టాడో చెప్తారు మీకు. సబ్జెక్టు కరెక్షన్ మీరు కొన్ని మానుకోవాలి. ఇప్పుడు ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టారు. సురేష్ గారు ఒక నిమిషం. వెంకటేష్ గారు, అది ప్రజారాజ్యం ఎమ్మెల్యే. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను, రామకృష్ణ గారు వస్తాను. సురేష్ గారు ఒక నిమిషం ఆగండి, అది డిస్కస్ చేద్దాం. ప్రజారాజ్యం ఎమ్మెల్యే యలమంచిల సురేష్ గారి ఆ సారథ్యంలో ఈ రిటర్నింగ్ వాళ్ళకి అంకురార్పణ జరిగింది. ఆ రోజు ప్రజారాజ్యం ఎమ్మెల్యే యలమంచిల రవి గారు యలమంచిల రవి గారి సారథ్యంలో జరిగింది ఇది. ఒక్క విషయం చెప్పేది వినండి. యలమంచిల రవి గారి విషయంలో కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి మేమే గోడకి సంబంధించి నిధులు ఇచ్చాము, మేమే దీనికి పునాది రాయేసామని చెప్తారు. హైదరాబాద్ లో పరిపాలన చేత కాదు. అదేమంటే 4 కోట్లు ఇచ్చాం 5 కోట్లు ఇచ్చామని చేతులు దులుపుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి 400 గ్రామాలు మునిగిపోయే వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆఖరికి వచ్చి ఏం చెప్తాడంటే నేను వస్తే ఇబ్బందులు వస్తాయని అంటాడు. అసలు నువ్వు వస్తే ఇబ్బందులు అనుకున్నప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బాగుండేది. నువ్వు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అసలు ఇబ్బంది ఉండేది కాదు కదా. వెంకటేష్ గారు మీరు అసందర్భమైన వ్యాఖ్యలు ఎందుకు? మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేస్తారు. సురేష్ గారు దయచేసి ఆగండి. సురేష్ గారు ఏమంటే మీకు సమయం ఇస్తాను, ఆగండి. సురేష్ గారు నోట్ చేసుకోండి వారు మాట్లాడింది. క్రాస్ టాక్ సమయం అంతా అయిపోతుంది. సింగళూరు గారు ఒక నిమిషం ఆగండి. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిరంజీవి గారి టైంలో దాని ప్రపోజల్స్ వచ్చిన మాట వాస్తవం. కానీ కట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కాదా? మీకు తెలియకపోతే చెప్పండి, నేను చెప్తా. ఏ డేట్ లో కట్టారు, ఎప్పుడు ఫండ్స్ రిలీజ్ అయినాయి అనేది. చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓగదంపుడు ఉపన్యాసాలు విజయవాడలో ఆల్రెడీ. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అది కట్టబడలేదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కట్టబడింది. మీరు దయచేసి దానికి సంబంధించిన శిలాఫలకాలు కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి ఒకసారి విజయవాడ పార్టీ ఆఫీస్. రైట్ సరే, ఎవరో ఒకళ్ళ హయాంలో కట్టారు, వాళ్ళ బాధ్యత. ఎవరి జేబులో డబ్బులు కట్టలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు, దేవినేని అవినాష్ గారు ఆస్తులు మేము కట్టలా, ప్రజల డబ్బుతో కట్టారు. ఎవరు కట్టరు, డబ్బులు తీసి నాయకులు కట్టి. అందరూ పవన్ కళ్యాణ్ గారు లాగా అమాయకులు ఉండరు. జేబులో డబ్బులు తీసి ఇచ్చేసి మొత్తం అంతా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకునే అంత అమాయకులు ఉండరు. అందులో తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారాలు ఏంటో మాకు తెలుసు, ఎందుకంటే చరిత్ర తెలిసిన వాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాం. రైట్, పోనీలండి, మళ్ళీ వస్తాను, ఆగండి. విమర్శించట్లేదు. సింగళూరు వెంకటేష్ గారు 1 by 1 మాట్లాడదాం, దయచేసి ఆగండి. ఆగండి. మనతో ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఆకుల రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ సార్.